చేశారు. అయితే సుబ్బయ్య ఎరా 2 రోజుల నుంచి వస్తున్నా, ఏంటి ఇటే వెళ్ళొస్తున్నా? ఇంకెక్కడికి, మన జమీందార్ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ఏముందిరా, డబ్బుల కోసం. అవునా, ఏం డబ్బులు రా? ఇంకేం డబ్బులు, కూలి డబ్బులు. ఆయన పొలంలో పనిచేసాను. మనోడేరా, ఒకప్పుడు బాగా బతికినోడు, కానీ ఈరోజు ఆడి పరిస్థితి ఇలా అయిద్దని ఎవరు ఊహించలా. కానీ కూలి పనికి వెళ్తున్నాడు ఇప్పుడు. ఏంట్రా, ఏంటి వచ్చావంటే? ఏముందయ్య గారు, కూలి డబ్బులు ఇస్తే వెళ్తానండి. ఇస్తాలేరా, ఎందుకు రోజు వచ్చి వెళ్తున్నావు? లేదయ్య గారు, రోజు మీ ఇంటికి తిరుగుతూనే ఉన్నాను. ఇల్లు గడవటానికి కూడా కష్టంగా ఉందయ్యా. మీరు ఆ కూలి డబ్బులు ఏదో ఇస్తే కడుపు నిండా గంజి నీళ్ళు అయినా తాగుతాం అయ్యా. ఇస్తాలేరా, ఇవ్వబోతే చచ్చిపోతామండి, ఇక్కడే ఉంటాగా. ఇలా అది కాదయ్య గారు. ఏంట్రా, తప్పైపోయిందయ్యా, ఎదురు చెప్తున్నాను. సుబ్బయ్య, అక్కడ జరిగిందంతా నేను చూశాను సుబ్బయ్య. నేను పట్నం నుంచి వచ్చాను, నాకు ఇక్కడ పొలం ఉంది, చూడడానికి వచ్చాను. నా పొలం కౌలుకోవాలనుకుంటున్నాను, పని మనిషి కావాలి. అదేదో ఎవరికి ఇచ్చే కన్నా అది నీకే ఇస్తే 2 పూట్ల నువ్వే తింటావు కదా. అది కాక నీ మీద నాకు నమ్మకం ఉంది. సరే అయ్యా, రా పొలం చూపిస్తా. ఇదిగో పొలం, ఇదంతా మందే. ఆ కనబడేది మొత్తం, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం మందే పొలం. థ్యాంక్స్ అయ్యా, మీ పేరు చెప్పుకోనైనా 2 పూట్ల కడుపు నిండా తింటాం. కొన్ని నెలలు తర్వాత ఏమో అనుకున్నా, పంట బాగానే పండిందిగా. అయ్యగారు దండాలండి. సుబ్బయ్య, నేను పట్నంలో బాగా లాసిపోయాను. రేపటి నుంచి పొలంలోకి రావద్దు, పొలం నేను తీసుకుంటున్నాను. అయ్యా, పంట చాలా చోట్ల అప్పు చేశానయ్యా. మా భార్య మంగళసూత్రాలు కూడా తాక పెట్టానయ్యా. ఈ టైంలో వెళ్ళిపోమంటే నెక్స్ట్ అవే కదయ్యా. సత్యేసావరా, నాకేంటి? చాలా మంది రైతులు కూడా ఇదే బాధతో ప్రాబ్లం పడుతున్నారండి. వానలు టయానికి పడలేదని చెప్పి, ఎండలు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి, తుఫాన్లు వచ్చినాయి అని చెప్పి, ఇవన్నీ కాకుండా పంట వేయటానికి వడ్డీలకి తెచ్చుకొని, అప్పులు తెచ్చుకొని పంట వేసిన తర్వాత ఆ పెట్టిన పంటకి డబ్బులు కూడా వస్తాయో లేదో అని టెన్షన్ తో కూడా పంట వేస్తున్నారండి. వేసిన తర్వాత బయట వచ్చే వాటికల్లా దాని రేట్ అనేదే ఏముండదండి. నిజంగా రైతన్న జోహార్ అన్న. అందుకనే ఆ బాధ తట్టుదనే ఒక చిన్న మెసేజ్ లాంటిది ఈ షార్ట్ ఫిల్మ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.